హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్. ఫ్రెండ్స్, ఇదే మా ఊరు. చూడండి ఎలా ఉందని. ప్రస్తుతం నేనైతే మా ఇంటి పైన ఉన్నాను. ఇక్కడ పైనుంచి చూపిద్దామంటే ఊరు మొత్తం మనకేమి కనిపించట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కొబ్బరి చెట్లు ఇంకా తోటలు మొత్తం అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. అందుకనే పక్కన ఉన్న ఇల్లులు కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ కొబ్బరి చెట్లు ఉంటాయన్నమాట, ఎక్కువ చాలా పొడవుగా ఉంటాయి. దానివల్ల పైనుంచి మా ఊరు మొత్తం చూపిద్దాం అనుకున్నాను, కానీ కనిపించట్లేదు. ప్రస్తుతానికి అయితే నేను మా ఇంటి పైన ఉన్నాను. ఇక ముందు వీడియోస్లో నేను మా విలేజ్ మొత్తం చూపిస్తానమాట. ఇక ప్రస్తుతం అయితే మా ఊరైతే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఒకసారి రౌండ్ తిరిగి చూపిస్తాను మీకు. ఒకటో రెండు ఇల్లులు కనిపిస్తున్నాయి పక్కనే. ఇక్కడ మెయిన్ రోడ్ అయితే ఆ లాస్ట్లో చివరిలో ఉంది మెయిన్ రోడ్. అది కూడా సరిగా కనిపించట్లేదు. నేను ప్రస్తుతానికి అయితే పైనుంచి తీస్తున్నాను. ముందు వీడియోస్లో నేను బయటికి వెళ్ళి చూపిస్తాను అనమాట. ప్రస్తుతానికైతే మా ఇంటి ముందు ఒక పనస చెట్టు ఉంది. పనస చెట్టు మీకు అందరికీ తెలుసు కదా, అది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇదే మా ఇంటి ముందు ఉన్న పనసకాయ చెట్టు అనమాట. పైన 2 కాయలు ఉన్నాయి పనసకాయలు. ఇప్పుడు అవి కోసి మీకు చూపిస్తాను. చూడండి, మా బ్రదర్ అయితే పైకి వెళ్ళాడు కోయడానికి. చూడండి, ఇది పనస చెట్టు. ఇది మా ఇంటి ముందు అయితే ఉందన్నమాట. చూడండి, 2 పనసకాయలు ఉన్నాయి ఇక్కడ పైన. ఇప్పుడైతే పైకి మా బ్రదర్ని పంపించాను కోయడానికి. చూడండి, కోస్తున్నాడు. ఇప్పుడు ఇది కోసిన తర్వాత మా ఇంటి పైకి వెళ్ళి మీకు ఆ పనసకాయ లోపల ఏముంది, ఎలా ఉందనేది మీకు కోసి చూపిస్తానమాట. తినేసి అది టేస్ట్ బాగుందా లేదనేది మీకు చెప్తాను ఇప్పుడు, అది కోసిన తర్వాత. ప్రస్తుతానికైతే మా ఊడు కోస్తున్నాడు. ఇది కోసి కిందకి తెస్తాడు. చూడండి, పనసకాయ కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొయ్యాలంట. ఎందుకంటే దానికి పాలు ఉంటాయి కదా, అవి జిగురు కింద ఉంటాయి. చేతులకు పట్టుకుంటే వదలవంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా పట్టుకుని కొయ్యాలంటది. చూడండి, ఆల్రెడీ కోసాడు, కిందకి పట్టుకొస్తున్నాడు. చూడండి, అక్కడ కోసిన తర్వాత దానికి ఉన్న జిగురు మొత్తం చేతులకు పట్టుకుంటుందంట అది. అందుకనే అది కోసి ముందు మనం కొంచెం జాగ్రత్త పట్టుకోవాలంటది. చూడండి, అక్కడ జిగురు అంతా కిందకి వచ్చేస్తుంది, చేతులు పట్టుకుంటుంది. అక్కడ నుంచి మనవాడు కిందకి విసిరేద్దాం అనుకున్నాడు. చూడండి, అక్కడ నుంచి కిందకి వేసేస్తున్నాడు. కిందకి రావాలంటే అది చేతులకి పట్టుకుంటుందని జిగురు కిందకి విసిరేసాడు. అయితే చూడండి, ఇవి అనమాట, ఇవి కోసినవి. ఇవి 1 గంట 2 గంటల పాటు ఎండలో పెట్టిన తర్వాత ఇవి కోసుకోవాలంట. చూడండి, ప్రస్తుతం ఏమైతే మా ఇంటి పైన ఉన్నామో ఇప్పుడు కోయడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఇప్పుడు లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. చూడండి, నేను ఒకటి, మా వైఫ్ ఒకటి కోస్తున్నాము, 2 కోస్తున్నాము. ఇప్పుడు లోపల బాగుందా లేదనేది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇవి వాసన అయితే మంచి నీట్గా స్మెల్ బాగా వస్తుంది, ముగ్గిపోయినట్టు. మరి లోపల ఎలా ఉందో చూడాలి. ఇదైతే పనసకాయ కోసి ముందు మన చేతులకి ఏదైనా ఆయిల్ రాసుకోవాలంట. ఎందుకంటే దానికి ఉన్న జిగురు మనకు పట్టుకుంటుంది, వదలదంటది. అందుకని నేను ఆయిల్ రాసుకుంటున్నాను ఫస్ట్ చేతులకి. ఇంతకుముందు అయితే ఆయిల్ రాయకుండా పట్టేసుకున్నాను, జిగురు పట్టేసుకుంది చేతులకి. ఇప్పుడైతే ఆయిల్ రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు కోయడానికి రెడీ అనమాట. చూడండి, చాలా జిగురుగా ఉంది. ఇప్పుడైతే ఒకటి అయింది, ఇంకో 2 కూడా కాసేపటి తర్వాత కోస్తాము. చూడండి, పనసకాయ కోయడంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయంట, అవి ఏమీ మాకు తెలీదు. మామూలుగా నార్మల్గా కోసేస్తున్నాం మేమైతేనే. చూడండి, కొడవలు ఇచ్చి కోస్తున్నాము. ఇక్కడైతే పనసకాయ లోపల అయితే చాలా గజిబిజిగా ఉంది. ఇక 2 కాయ కూడా కోస్తున్నాము. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ముందుకాయ అయితే బాగానే ఉంది, ఏమీ చెడిపోకుండా బాగానే ఉందన్నమాట. ఇది కూడా బాగానే ఉందని అనుకుంటున్నాను నేను. చూడండి, ఇది అయితే బాగానే ఉంది. వాసన అయితే మంచి బాగా వస్తుంది వాసన. చూడండి, బాగానే ఉంది ఇది. ఇప్పుడు వీటిలో నుంచి ఆ పనస తొనలు తీయాలంటే చాలా శ్రద్ధగా కొయ్యాలన్నమాట కాయలు, ఒక్కొక్కటిని. ఎందుకంటే లోపల తెగిపోతున్నాయి మొత్తం అవన్నీ కూడా తొనలో. ఇప్పుడు ఒక్కొక్కటి 4 ముక్కల కింద కోసిన తర్వాత
మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి. ఎందుకంటే మొత్తం దానికి ఉన్న జిగురు మొత్తం చేతులకి అంటుకుందంటే మళ్ళీ వదలదు, అది ఎంత కడిగినా సరే వదలదు. అందుకనే ఆయిల్ రాసుకోవాలంట. ఎందుకంటే మాకు తెలీదు ఆ విషయం, పెద్దోళ్ళు చెప్తున్నారనమాట పక్క నుండి. ఇవి కొయ్యటం కూడా మాకు తెలియదు, మరి ఏదో విధంగా కోసేస్తున్నాము. ఇక మా పక్కన అయితే మా బామర్ది ఉన్నాడు, అతను ఆల్రెడీ సగం కోసేసాడు. చూడండి, ఇవన్నీ టెక్నిక్స్ మీద కోస్తే కనుక నీట్గా కోయచ్చు. మేము టెక్నిక్ లేకుండా మామూలుగా కోసేస్తున్నాము, అందుకని చాలా టైం పట్టింది ఇది కోయడానికి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా 2 ముక్కల కింద కోస్తున్నాను నేను. ఇప్పుడు ఒక్కొక్కటి లోపల ఒక్కొక్క తొన బయటికి తీయాలన్నమాట. అయితే కొన్ని అయితే బయటకు వచ్చినాయి. చూడండి, ఒక్కొక్కటి తీయాలంటే చాలా గజిబిజిగా ఉన్నదన్నమాట ఇది. మాకైతే చాలా టైం పట్టింది. వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్గా చేస్తున్నాను నేను, అక్కడక్కడ కట్ చేసి వీడియో చేశాను. ఎందుకంటే ఇది కోయడానికి మాకైతే గంట పట్టింది టైము. గంట వీడియో మీరు చూడలేరు కాబట్టి నేను అక్కడక్కడ స్కిప్ చేస్తున్నాను. చూడండి, పిల్లలు అయితే వచ్చేసరి పైకి పనస్తోన తినడానికి. చూడండి, ఇదైతే ఆల్రెడీ 45 నిమిషాలు అయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాకు. ఇది మొదలుపెట్టి ఈ పనసకాయ కోయడంలో కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతాయి కనుక ఇది నీట్గా కోయొచ్చు. కాకపోతే మేము ఆ టెక్నిక్స్ ఏం ఫాలో అవ్వకుండా బండగా కోసేస్తున్నాం అనమాట. మా దగ్గర పైగా సరైన కత్తులు కూడా లేవు, చాకులు కూడా లేవు. మా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేసాము. పక్కనైతే మా పిల్లలు ఆడుకుంటున్నారు, చూడండి. వీళ్ళు ఆడుకుంటున్నారు, పైన ఉన్న యాంటెన్నా డిష్ని వాళ్ళు మ్యూజిక్ వాయిస్తున్నారు. సో ప్రస్తుతానికి మా అయితే 90% కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉందన్నమాట. చూడండి, ఆల్రెడీ టేస్ట్ చేశారు కొంతమంది, అలా అయితే తీగ లేవు, కొంచెం సప్పగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇవే మేము తీసినవి. అయితే టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం తినడానికైతే బాగానే ఉన్నాయి, కానీ కొంచెం పెద్ద పెద్ద తొనలు ఇవి, వీటికి ఏదో పేరు పెట్టారు వాళ్ళు. అయితే కొంచెం సప్పగా ఉన్నదనమాట, తీగ కాకుండానే.